హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి, మనందరికి తెలిసిన విషయమే. అయితే 6th జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొన్ని ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వచ్చి మనకు చెప్పారో సో వాటిని మనం పెడుతున్నామండి మెమరీ బేస్డ్గా మీకు. సో ఇవి మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీరు ఏవైతే రాయబోతున్నారో అవి మీకు ఇదే మోడల్ మీకు వస్తే మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది కాబట్టి మనం ఈ వీడియోస్ చేస్తున్నాం అనమాట. మీకు ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ రిలీజియన్ డిడ్ ఎంపరర్ కనిష్క అడాప్ట్ అని ఇచ్చారు మనకి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఏ రిలీజియన్ని కనిష్కుడు అడాప్ట్ చేసుకున్నాడని ఇచ్చారు మనకి. వాస్తవానికి తీసుకుంటే మనకి ఇండియన్ హిస్టరీలో అశోకుడి కంటే ముందు అజాతశత్రువు తర్వాత కాలాశోకుడు, తర్వాత అశోకుడు, కనిష్కుడు, వీళ్ళు నలుగురు కూడా ఏంటంటే బుద్ధిజంని ఫాలో అవ్వడం జరిగింది. ఎలా చెప్పొచ్చు సార్ ఆ 4 పేర్లే మీరు ఎందుకు స్పెసిఫిక్గా చెప్తారంటే మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్టెడ్ బై అజాతశత్రు, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకు కండక్ట్ చేసింది కాలాశోకుడు, థర్డ్ వన్ వచ్చేసి మనకి అశోకుడు, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కనిష్కుడు అనమాట. సో కాబట్టి కనిష్కుడు శక ఎరా అనేది మనకి ప్రారంభించడం జరిగిందండి. సో బుద్ధిజం అనేది కనిష్కుడు అయితే ఫాలో అవడం జరిగింది. రెండవ అశోకుడు అని కూడా పిలుస్తారు అతన్ని. చూడండి, వాట్ డస్ ద ఆర్టికల్ 31 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే పెట్టేంటి అని అడిగారు ఇక్కడ మనకి. ఆర్టికల్ 31 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందండి మనకి, ఇట్ వాజ్ ఫండమెంటల్ రైట్ అనమాట, రైట్ టు ప్రాపర్టీ బిఫోర్ 1978 అనమాట. సో 31A ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి ఓకే అబాలిష్మెంట్ ఆఫ్ ద ఓకేనండి రైట్ టు ప్రాపర్టీ అండి ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది రిమూవ్ చేయబడలేదండి, రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో ఆర్టికల్ 300Aలో ఇట్ ఈస్ యాజ్ ఎ లీగల్ రైట్. సో మీకు నెక్స్ట్ క్వశ్చన్లో అడగచ్చు ఇది, ఓకే నెక్స్ట్ షిఫ్ట్లో మీకు అడగచ్చు. సో రైట్ టు ప్రాపర్టీ ప్రజెంట్ ఓకే ఏ పార్ట్లో ఉందని అడిగితే మనకి 12th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. ఏ ఆర్టికల్ ఉందంటే మనకి 300Aలో ఉందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఈ మోడల్లో ఇచ్చాడు మీకు క్వశ్చన్స్, అంటే మీకు ఆల్మోస్ట్ మీకు 1 లైన్ క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే, కొన్ని మీకు ఇలా లేటెస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది. చూడండి, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 105 రిలేటెడ్ అని అడిగాను మనకి. 105వ రాజ్యాంగ సవరణ అనేది దేనికి సంబంధించిందంట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి భారతదేశంలో బీసీలని అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించే అధికారం స్టేట్స్కి ఉండేది ఒకప్పుడు, ఎప్పుడు ఉండేది యాక్చువల్లీ. కానీ 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారండి. 102 అమెండ్మెంట్ ఏంటంటే ఎన్సీబీసీ ఏర్పాటు అనమాట. ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆర్టికల్ 338B అనేది మనకి యాడ్ చేయడం జరిగిందనమాట. అయితే ఎన్సీబీసీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే పొరపాటున ఒక క్లాజ్ అనేది రాష్ట్రాలు ఇదివరకు బీసీలను గుర్తించేవండి, అది తీస్తారనమాట యాక్చువల్లీ. సో దాన్ని కొన్ని స్టేట్స్ అనమాట రికగ్నైజ్ చేసి స్టేట్స్కి బీసీలను గుర్తించేటటువంటి అధికారాన్ని తీస్తారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పడంతో అగైన్ మరో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఏం చేస్తారంటే రిటైన్ చేస్తారనమాట. ఓకేనండి, రిటైన్ ద పవర్ ఆఫ్ స్టేట్స్ టు ఓకే రికగ్నైజ్ ద బీసీస్ అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రీస్టోరింగ్ ద పవర్ ఆఫ్ స్టేట్స్ టు ఐడెంటిఫై ద సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీబీసీస్ని రికగ్నైజ్ చేయడమే మనకి 105 అమెండ్మెంట్ అనమాట. సో మరి 103 తెలుసు మీ అందరికీ ఏంటి మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది అనమాట. అలాగే 101 వచ్చేసి జిఎస్టీకి సంబంధించింది, అలాగే 102 వచ్చేసి మనకి ఎన్సీబీసీకి సంబంధించింది, 104 వచ్చేసి ఏంటంటే మనకి ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్ మనకి రిమూవ్ చేస్తారనమాట ఆర్టికల్ 331 అండ్ 333 అనేవి. అలాగే షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే రిప్రజెంటేషన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్లో మనకి మరో 10 years అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అమెండ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్. అండ్ యాజ్ పర్ April 15th, 2025 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ విరాట్ కోహ్లీ అండ్ ఐపీఎల్. ఓకే అండి, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అంట కోహ్లీకి సంబంధించి ఏది కరెక్ట్ అంట. ఓకే, ఎప్పటికి 15th April 2025 అంటే రన్నింగ్లో ఉందన్నమాట 18th ఎడిషన్ అనేది. మనందరికీ తెలిసిన ఆల్రెడీ ఆర్సీబీ అనేది ఓకే విన్ అయిందనమాట 18th IPL అనేది. సో ఇక్కడ ఏంటంటే కంప్లీటెడ్ 10,000 runs అని అడిగారు మనకి ఇక్కడ. చూడండి, ఇక్కడ హిట్ 1000 కంబైన్డ్ 4s and 6s అంటే 4లు 6లు కలిపి మొత్తం 1000 అయితే కొట్టడం జరిగిందనమాట. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు యాక్చువల్లీ. ఓకే, సో స్పోర్ట్స్లో ఐపీఎల్లో అనమాట అసలు 4లు 6లు ఎన్ని కొట్టారని కూడా క్వశ్చన్ అడిగారు అనమాట యాక్చువల్గా. సో కొంచెం మీరు ఐపీఎల్ కూడా చూసుకొని వెళ్ళాలి. ఐపీఎల్ అంటే ఐపీఎల్ మ్యాచెస్ కాదు, మనకి ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది కదా, మన దానికి సంబంధించి ఆరెంజ్ క్యాప్ ఎవరు, నెక్స్ట్ పర్పుల్ క్యాప్ ఎవరు, లేదంటే సూపర్ స్ట్రైకర్ ఎవరైనా ఉంటాయి కదా మనకి. సో అవి కూడా చూసుకొని వెళ్ళండి. రన్నర్ అప్ ఎవరు, విన్నర్ ఎవరు, మనకి విన్నర్కి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది, రన్నర్కి ఎంత ప్రైజ్ మనీ, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. చూడండి, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ఇండియన్ నేవీ 2024 అంట. ఇండియన్ నేవీ డే మనకేంటి December 4th అనమాట 2024 అంటే December 4th జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడాను. ఎందుకంటే ఘాజీ అనేటటువంటి
ఒక షిప్ అనేది వైజాగ్ వచ్చిందనమాట ఆ రోజు. సో ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా 4th మనకి డిసెంబర్న నేవీ డే అనేది చేస్తారండి. మరి ఈసారి తీసుకుంటే స్ట్రెంగ్త్ అండ్ క్యాపబిలిటీ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఓకే ఇండిగ్నేషన్ అనమాట. సో కాబట్టి ఇది వచ్చేసి బి అండ్ ఆన్సర్. సో థీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే చూడండి, థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, అలాగే కంట్రీ క్యాపిటల్, కరెన్సీ, అలాగే స్పోర్ట్స్, అవార్డ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి. రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, వెన్ వాజ్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? ఇది చూడండి 1986 అండి. మనకి రాజీవ్ గాంధీ గారి టైంలో అనమాట ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు మనకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ నెంబర్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి చెప్తుందండి. 86లో మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇదే 1986లో మనకు మరొకటి కూడా వచ్చిందండి రాజీవ్ గాంధీ గారి నుంచి, కాపార్ట్ అంటే కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అనమాట. ఇది న్యూఢిల్లీలో ఉందన్నమాట. రూరల్ ప్రాంతాల్లో ఓకే కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసం అంటే లైక్ ఓకే అగ్రికల్చర్కి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం మనం కాపార్ట్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, విచ్ షార్ట్ కట్కి ఈజీ టు ఓపెన్ ఎ న్యూ డాక్యుమెంట్ ఆర్ వర్క్ బుక్ను ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. ఇది మీకు కంప్యూటర్స్కి సంబంధించి అనమాట. ఎంఎస్ వర్డ్లోని ఎంఎస్ ఎక్సెల్లోని కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ఏంటంటే చూడండి ఇక్కడ కంట్రోల్ ఎన్ అంటే న్యూ అక్కడ సింపుల్గా. ఓకే, మరి ఇక్కడ తీసుకుంటే మనకి జనరల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటామండి. ఇవి కంట్రోల్ ఏ అంటే ఆల్ అండి, మొత్తం అన్ని కూడా సెలెక్ట్ అవుతాయి. సో కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది, కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అవుతుంది, కంట్రోల్ వి కొడితే మనకి పేస్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ మీకు బేసిక్స్ అనమాట యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కంట్రోల్ పి కొడితే ప్రింట్, ఓకే కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అనమాట యాక్చువల్లీ, కంట్రోల్ ఓ కొడితే ఓపెన్. చూడండి, విచ్ మేజర్ జాగ్రఫికల్ ఫీచర్ లైస్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్ అంట. ఓకేనండి, ఇండియాకి భూటాన్కి ఉన్నటువంటి మేజర్ జాగ్రఫికల్ ఫీచర్ ఏదని అడిగారు ఇక్కడ. చూడండి, హిమాలయన్ మౌంటైన్స్ అండి యాక్చువల్లీ. హిమాలయాలు అనమాట భారతదేశానికి భూటాన్కి అనమాట మనకి ఉన్నాయన్నమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. జాగ్రఫీ కూడా మీరు చదవచ్చండి, బార్డర్ లైన్స్ అవ్వచ్చు, లేదంటే లైక్ ఇప్పుడు మెక్మోహన్ రేఖ ఏ దేశాలకు సంబంధించింది, లేదా పాక్ జలసంధి దేనికి సంబంధించింది, లేదంటే రాడ్ క్లిఫ్ అనేది ఎవరెవరికి దేనికి సంబంధించింది, ఇలా అడుగుతుంటారు. డ్యూరాండ్ ఎవరికి సంబంధించిందని. చూడండి, వాట్ వాజ్ ఇండియాస్ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ టిల్ 2023 అంట. ఇది టోటల్గా ఎంత అంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ అనేది 100 గిగావాట్ అండి యాక్చువల్లీ. ఇప్పటికి మనకి 100 గిగావాట్ ఉందన్నమాట. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ అనేది. ఇవన్నీ జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండెక్స్ 2023-24 విచ్ స్టేట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఎస్డిజి అంటే అర్థం ఏంటమ్మా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. వీటిని 2016 నుంచి 30 వరకు ఇంప్లిమెంట్ చేసే విధంగా. చూడండి, 2015 అనుకుంటారు చాలా మంది. 2000 నుంచి 2015 వరకు మనకి వచ్చేసి మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అండి. 16 నుండి 30 వరకు మనకి 17 డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చారండి. 169 టార్గెట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ తీసుకుంటే ఉత్తరాఖండ్ అండి. ఎందుకంటే ఇండియాలో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి గోల్స్ ని ప్రకటించేది ఎవరు అంటే మనకి నీతి ఆయోగ్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో 12th క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈజ్ ఆపరేషన్ బ్రహ్మ రిలేటెడ్ టు? చూడండి, ఆపరేషన్ బ్రహ్మ అనేది దేనికి సంబంధించి ఇక్కడ ఇస్రో గురించి ఇచ్చారు, లేదంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించింది ఇచ్చారు, నెక్స్ట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి హ్యుమానిటేరియన్ రిలీఫ్ గురించి ఇచ్చారండి. సో మానవతా దృక్పథంతో మయన్మార్కి చేసినటువంటి హెల్ప్ని మనకి ఓకేనండి ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో బాగా. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇస్ కరెక్ట్. సో ఇది మనకి కెమిస్ట్రీకి సంబంధించిందండి. సో మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించి తీసుకుంటే పీ బ్లాక్ ఇంక్లూడ్స్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ అనమాట ఇది. ఓకే, సో మీరు ఇది కూడా చదువుకోవాలి. మీరు ఏదైతే ఆవర్తన పట్టిక అంటారు కదా మనకి, సో ఆ టేబుల్ ఉంటుంది కదా, అది కూడా మీరు చదువుకోవాలి. హైడ్రోజన్, హీలియం వాటికి సంబంధించిన అనమాట. ఓకే, సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. రైట్, సో ఆర్బిటాల్స్ మీద వాటి మీద కూడా ఇదివరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఫిజిక్స్ అడగచ్చు, బయాలజీ అన్ని కూడా. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హౌ మెనీ న్యూ ఎక్స్ప్రెస్ హైవేస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ ఇన్ ఇండియా బై 2025? ఎన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారంటే మనకి ఆల్మోస్ట్ 15 ఫినిష్ చేద్దాం అనుకుంటారండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ నితిన్ గడ్కరీ గారు అనమాట రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి. ఓకే, అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే 24-25, వాట్ వాజ్ ద ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2023-24? 2023-24కి మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందంటే 3.2% ఉందండి. ఓకే, 3.2%. చాలా ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ లేదా పావర్టీ కానీ ఇన్ఫ్లేషన్ కానీ అడుగుతుంటారు ఫ్రీక్వెంట్గా మనకి. ఈ 15 క్వశ్చన్స్ వచ్చేసి మనకి షిఫ్ట్ 1లో మనకు వచ్చిన అనమాట 6th డేట్న. సో మిగతా కూడా మనం ఎప్పటికప్పటికి మీకు అప్డేట్ చేస్తూ ఉంటామండి. సో మన ఐరేజ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈవినింగ్ సెక్షన్ మీకు లైవ్ సెషన్స్ కూడా అవుతూ ఉంటాయి అనమాట ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయినంత వరకు కూడా. సో వాటికి కూడా అటెండ్ అవ్వండి. డెఫినెట్లీ మీకు ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి క్వశ్చన్స్ ఇస్తారో ఆ మోడల్లో మీకు మేము క్వశ్చన్స్ అని ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఐరేజ్ అకాడమీ యాప్ లింక్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.